నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. తెలంగాణలో వెనుకబడిన తరగతులు బీసీ రాజ్యాధికారం కోసం 42% రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ స్కెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్లు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారాయి. వివిధ రాజకీయ పార్టీలు ఈ అంశంపై పోటాపోటీ నిరసనలకు దిగుతుండగా యావత్ బీసీ సమాజం ఈ పరిమాణాలను ఉత్కంఠగా గమనిస్తుంది. ఇక ప్రధాన డిమాండ్లు పార్టీల వైఖరి, బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యంపై రాజకీయ పార్టీలు తమదైన శైలులు నిరసనలు డిమాండ్లు చేస్తున్నాయి. ఈ నిరసనల్లో 3 ప్రధాన పార్టీల వ్యూహాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 1. ఢిల్లీ కేంద్రంగా ఆందోళన. ఒక పార్టీ బీసీ బిల్లు కోసం ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో నిరసనలు దిగనుంది. ఈ వ్యూహం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడం, పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లక్ష్యంగా కనిపిస్తుంది. 9వ స్కెడ్యూల్లో చేర్చడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాబట్టి ఢిల్లీలో నిరసనలు చేపట్టడం ద్వారా జాతీయ దృష్టిని ఆకర్షించి బిల్లు ఆమోదానికి మార్గం సుగమం చేయాలని ఈ పార్టీ భావిస్తుంది. ఇక రెండవది, తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి డిమాండ్. మరో పార్టీ వినూత్న డిమాండ్ తో ముందుకు వచ్చింది. ముందుగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నియమించాలని, ఆ తర్వాత 9 మంది బీసీలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. మరి ఈ డిమాండ్ కేవలం రిజర్వేషన్లకు పరిమితం కాకుండా బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని కట్టబెట్టాలనే లక్ష్యాన్ని సూచిస్తుంది. మరి ముఖ్యమంత్రి మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం ద్వారా బీసీల స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేయవచ్చని ఈ పార్టీ వాదిస్తుంది. ఇది రిజర్వేషన్లతో పాటు రాజకీయ నాయకత్వంలో బీసీల భాగస్వామ్యాన్ని నొక్కి చెప్తుందన్నమాట. ఇక మూడవది, హైదరాబాద్ లో నిరాహార దీక్ష. ఇంకో పార్టీ బీసీ బిల్లులను 9వ స్కెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ లో నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఈ నిరసన తెలంగాణ రాష్ట్రంలో బీసీల సమస్యపై స్థానిక ప్రజలను, ప్రభుత్వాన్ని చైతన్యం చేసే లక్ష్యంతో సాగుతుంది. ఇక రాజధానిలో నిరాహార దీక్ష ద్వారా ప్రజల మద్దతు కూడగట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. 9వ స్కెడ్యూల్ ప్రాముఖ్యత. బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ స్కెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్ వెనుక బలమైన కారణం ఉంది. 9వ స్కెడ్యూల్లో చేర్చబడిన చట్టాలను న్యాయ సమీక్ష నుండి రక్షించవచ్చనేది ప్రధాన ఉద్దేశం. దీనివల్ల రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో వచ్చే న్యాయపరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచాలని కోరుతుంది. మరి బీసీ సమాజం ఉత్కంఠ, భవిష్యత్తు పరిణామాలు. తెలంగాణలోని యావత్ బీసీ సమాజం ఈ 3 పార్టీల నిరసనలను కీన్లీ పరిశీలిస్తుందన్నమాట. ఏ పార్టీ తమ సమస్యలను నిజంగా పరిష్కరించగలదో, ఎవరు కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరసనలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి ఈ పోటాపోటీ నిరసనలు బీసీల డిమాండ్లను బట్టి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతాయనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక ఈ పరిమాణాలు భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో బీసీలకు మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చే అవకాశం ఉంది. పార్టీలు ఈ డిమాండ్లను ఎంతవరకు నెరవేరుస్తాయి, ఏ పార్టీకి బీసీల మద్దతు లభిస్తుందనేది వేచి చూడాలి.